భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో ఉన్న పూరీ జగన్నాథ దేవాలయం అత్యంత గౌరవనీయమైన హిందూ దేవాలయాలలో ఒకటి మరియు ఇది విష్ణువు రూపమైన జగన్నాథునికి అంకితం చేయబడింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా అనేక రహస్యాలు మరియు ఆకర్షణీయమైన అంశాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లోతైన రూపం ఉంది, రహస్యాలు మరియు ఆసక్తికరమైన వాస్తవాలు. జెండా యొక్క గాలి దిశను ధిక్కరించడం. 1. జెండా యొక్క ధిక్కరించే గాలి దిశ. పూరిలోని జగన్నాథ దేవాలయం పైన ఉన్న జెండా ఒక అద్భుతం. గాలి యొక్క దిశ ఉన్నప్పటికీ జెండా ఎల్లప్పుడూ భౌతిక శాస్త్ర నియమాలను ధిక్కరిస్తూ వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఈ దృగ్విషయాన్ని లెక్కలేనన్ని భక్తులు మరియు సందర్శకులు గమనించారు, అయినప్పటికీ ఇది సైన్స్ ద్వారా వివరించబడలేదు. చాలామంది ఇది దైవిక జోక్యమని నమ్ముతారు. ఇది ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది. శతాబ్దాల తరబడి కొనసాగిస్తున్న సంప్రదాయం ఆలయ శిఖరాన్ని అధిరోహించే పూజారి ద్వారా ప్రతిరోజూ జెండాను మారుస్తారు. ఈ రోజువారీ ఆచారం జెండా యొక్క ప్రత్యేక ప్రవర్తనతో కలిపి ఇది ఆలయంలోని అత్యంత చమత్కారమైన అంశాలలో ఒకటిగా చేస్తుంది. 2. సుదర్శన చక్ర రహస్యం. జగన్నాథ దేవాలయం పైన విష్ణుమూర్తికి చిహ్నం అయిన సుదర్శన చక్రం ఉంది. 1 టన్ను బరువున్న ఈ చక్రం ప్రత్యేకమైనది ఎందుకంటే మీరు ఆలయం చుట్టూ ఎక్కడ నిలబడినా అది మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఇది చక్రం యొక్క స్థానం మరియు రూపకల్పన ద్వారా సృష్టించబడిన ఆప్టికల్ భ్రమ. ఏ కోణంలో ఉన్నా సందర్శకులు తమపై చక్రం చూస్తున్నట్లుగా భావిస్తారు. ఈ దృగ్విషయం ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. శతాబ్దాల క్రితం రూపొందించిన ఈ నిర్మాణ అద్భుతం భక్తులలో మరియు పర్యాటకులలో విస్మయాన్ని కలిగిస్తుంది. 3. ఆలయం యొక్క నీడ లేదు. జగన్నాథ ఆలయం యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన లక్షణాలలో ఒకటి. ఇది రోజులో ఏ సమయంలోనూ నీడను వేయదు. దాని భారీ నిర్మాణం ఉన్నప్పటికీ ఆలయం యొక్క నీడ నేలపై కనిపించదు. ఈ మర్మమైన లక్షణం ఆలయం యొక్క ప్రత్యేకమైన నిర్మాణ రూపకల్పనకు ఆపాదించబడింది. ఇది నీడ కనిపించకుండా ఉండే విధంగా పడిపోతుంది. ఈ దృగ్విషయం ఆలయం యొక్క ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాస్తుశిల్పులు, శాస్త్రవేత్తలు మరియు భక్తులకు ఆకర్షణీయంగా మారింది. 4. మహాప్రసాద రహస్యం. జగన్నాథ దేవాలయం యొక్క వంటగది ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఆహారం అందించగలదు. కలప నిప్పుమీద ఒకదానిపై ఒకటి పేర్చబడిన మట్టి కుండలలో ఆహారాన్ని వండుతారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే పైభాగంలోని కుండలోని ఆహారం మొదట వండుతుంది, ఆ తర్వాత దిగువన ఉంటుంది. అంతేగాక ఎంతమంది భక్తులు వచ్చినా మహాప్రసాదం పరిమాణం ఎప్పుడూ తగ్గదు. అయినప్పటికీ రోజు చివరిలో ఆహారం మిగిలి ఉండదు. ఈ అద్భుత సంఘటన శతాబ్దాలుగా జరుగుతున్నది. ఈ రోజువారీ ఆచారాన్ని నియంత్రించే దైవిక శక్తికి ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తుంది. 5. సౌండ్ ఆఫ్ ది సీపురి. తీర ప్రాంత పట్టణం కాబట్టి సముద్రం యొక్క శబ్దం స్థిరంగా ఉంటుందని ఎవరైనా ఆశించవచ్చు. అయితే జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం సింగద్వారంలోకి ప్రవేశించిన వెంటనే సముద్రపు శబ్దం పూర్తిగా అదృశ్యమవుతుంది. మీరు ఆలయం నుండి బయలుదేరినప్పుడు మాత్రమే ధ్వని తిరిగి వస్తుంది. ఈ అసాధారణ దృగ్విషయం వివరించలేనిది మరియు ఆలయం యొక్క సమస్యాత్మకమైన మనోజ్ఞతను పెంచుతుంది. ఆలయ ప్రాంగణంలో ఆరాధన కోసం ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడానికి ఉద్దేశించిన దైవిక ఏర్పాటు అని చాలామంది నమ్ముతారు. ఈ రహస్యం సందర్శకులను మరియు భక్తులను ఆసక్తిగా కొనసాగించే అనేక రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. 6. రథయాత్ర మరియు దాని రహస్యాలు. రథయాత్ర లేదా రథోత్సవం జగన్నాథ దేవాలయానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన సంఘటనలలో ఒకటి. ఈ పండుగ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను మోసే 3 భారీ రథాలను వేలాది మంది భక్తులు లాగుతారు. అపారమైన బరువు ఉన్నప్పటికీ రథాలు సజావుగా కదులుతాయి మరియు కొన్నిసార్లు ఆగిపోతాయి లేదా స్వయంగా కదులుతాయి. దైవ సంకల్పం ద్వారా మార్గనిర్దేశం చేయబడినట్లు అనిపిస్తుంది. ఈ దృగ్విషయం వారి స్వంత జీవితాన్ని కలిగి ఉన్న రథాల గురించి అనేక కథలు మరియు నమ్మకాలకు దారితీసింది. రథాలను లాగడానికి ఉపయోగించే తాళ్లు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి మరియు పండుగ సమయంలో అనేక అద్భుతాలు జరుగుతాయని
ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తారు. 7 బ్రహ్మ పదార్థం అనేది జగన్నాథుని ఆత్మగా విశ్వసించబడే పవిత్రమైన రహస్యమైన వస్తువు. నబకలేబరా వేడుకలో దేవతల చెక్క విగ్రహాలను మార్చినప్పుడు ఈ పవిత్ర వస్తువు పాత విగ్రహం నుండి కొత్తదానికి బదిలీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ అంతా గోప్యతతో కప్పబడి ఉంది. దైతపతి పూజారులు మాత్రమే పూర్తి చీకటిలో నిర్వహిస్తారు. బ్రహ్మ పదార్థాన్ని చూడటం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని నమ్ముతారు. అందువల్ల దాని నిర్వహణ చాలా జాగ్రత్తగా మరియు భక్తితో చేయబడుతుంది. ఈ వస్తువు యొక్క ఖచ్చితమైన స్వభావం ఇంకా తెలియదు మరియు దీని రహస్యం భక్తులకు మరియు పండితులకు ఒక రకంగా చమత్కారంగా కొనసాగుతోంది. 8 కనుమరుగవుతున్న మహాప్రసాద్ పొగంపరమైన స్థాయికి పేరుగాంచిన ఆలయ వంటగదిలో మరొక ఆసక్తికరమైన లక్షణం ఉంది. వంటగది నుండి పొగ నేరుగా ఆకాశంలోకి లేచి ఒక నిర్దిష్ట ఎత్తులో రహస్యంగా అదృశ్యమవుతుంది. వాతావరణంలోకి వెదజల్లే సాధారణ పొగలా కాకుండా ఈ పొగ కనిపించకుండా పోతుంది. ప్రతిరోజూ జరిగే ఈ దృగ్విషయం ఆలయం చుట్టూ ఉన్న వివరించలేని రహస్యాల జాబితాకు జతచేస్తుంది. జగన్నాథ దేవాలయం గురించిన ప్రతి ఒక్కటి దైవం చేతితో తాకుతుందనే నమ్మకాన్ని బలపరుస్తూ భక్తులచే ఇది దైవికమైన సంఘటనగా పరిగణించబడుతుంది. 9 నబకలేబర యొక్క ఆచారం అనేది జగన్నాథ, బలభద్ర మరియు సుభద్ర యొక్క చెక్క విగ్రహాలను సాధారణంగా ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి మార్చే అరుదైన మరియు అత్యంత ముఖ్యమైన సంఘటన. ఈ ప్రక్రియలో కొత్త విగ్రహాల కోసం ప్రత్యేక వేప చెట్లను ఎంపిక చేసేదారు అని పిలిచే ఒక ఖచ్చితమైన మరియు రహస్య ఆచారం ఉంటుంది. ఈ చెట్లు నిర్దిష్ట దైవిక సంకేతాలను ప్రదర్శించాలి మరియు వాటి కోసం శోధన అత్యంత రహస్యంగా నిర్వహించబడుతుంది. పురాతన విగ్రహాలను అత్యంత రహస్యమైన కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో పాతిపెట్టారు. ఈ కార్యక్రమం మొత్తం ఆచారాలు, రహస్యం మరియు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నిండి ఉంది. ఇది భక్తుల కోసం అత్యంత ఎదురుచూస్తున్న మరియు గౌరవనీయమైన సందర్భాలలో ఒకటిగా మారింది. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. నిర్మాణ వైభవం. జగన్నాథ ఆలయం 214 అడుగుల ఎత్తులో ఉన్న ఒక నిర్మాణ అద్భుతం. దీని నిర్మాణం కళింగ నిర్మాణ సమ్మేళనం దాని సంక్లిష్టమైన శిల్పాలు మరియు గొప్ప నిర్మాణంతో ఉంటుంది. ఆచారాలు మరియు పండుగలు. ఈ ఆలయం దాని విస్తృతమైన ఆచారాలు మరియు పండుగలకు ప్రసిద్ధి చెందింది. రథయాత్ర అత్యంత ప్రముఖమైనది. ఈ వార్షిక కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. సాంస్కృతిక ప్రభావం. ఆలయం మరియు దాని సంప్రదాయాలు ఒడిశా సంస్కృతి మరియు సామాజిక నిర్మాణాన్ని లోతుగా ప్రభావితం చేశాయి. జగన్నాథ ఆరాధన భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఇది భక్తి మరియు ఆధ్యాత్మికతకు చిహ్నంగా మారింది. ముగింపు. పూరీ జగన్నాథ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, దైవిక రహస్యాలు మరియు నిర్మాణ అద్భుతాలకు కేంద్రం. సహజ చట్టాలను ధిక్కరించే దాని సామర్థ్యం, లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఇది ప్రపంచంలోని అత్యంత చమత్కారమైన మరియు గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు లక్షలాది మంది భక్తులను మరియు ఆసక్తిగల మనస్సులను ఆకర్షిస్తూ ప్రేరేపిస్తాయి. ఒకసారి మొదలుపెట్టిన నుండి గుర్తుచేసుకుందాం. భారతదేశంలోని ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం అత్యంత గౌరవనీయమైన మరియు రహస్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి. విష్ణువు యొక్క రూపమైన జగన్నాథునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఆధ్యాత్మిక భక్తికి కేంద్రంగా మాత్రమే కాకుండా శతాబ్దాలుగా భక్తులను మరియు పరిశోధకులను ఆసక్తిని రేకెత్తించే సమస్యాత్మకమైన దృగ్విషయాలతో నిండి ఉంది. అత్యంత ప్రసిద్ధ రహస్యాలలో ఒకటి ఆలయ జెండా. ఇది ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ భౌతిక శాస్త్ర నియమాలను ధిక్కరిస్తుంది. అదేవిధంగా ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం ఏ దిశ నుండి అయినా పరిశీలకుడికి ఎదురుగా కనిపిస్తుంది. ఇది ఆలయం యొక్క దైవిక ప్రకాశాన్ని మెరుగుపరిచే ఆప్టికల్ భ్రమను సృష్టిస్తుంది. మరొక ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటంటే ఆలయం రోజులో ఏ సమయంలోనూ నీడను వేయదు. ఈ దృగ్విషయం దాని ప్రత్యేకమైన నిర్మాణ రూపకల్పనకు ఆపాదించబడింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆలయ వంటగది కూడా రహస్యాలను కలిగి ఉంది. ఒకదానిపై ఒకటి పేర్చబడిన మట్టి కుండలలో ఆహారాన్ని వండుతారు.
మొదటి కుండతో వంట చేస్తారు. విశేషమేమిటంటే మహాప్రసాదం అని పిలువబడే ఆహార పరిమాణం ఎంతమంది భక్తులు పాల్గొన్నప్పటికీ ఎన్నటికీ తగ్గదు మరియు మిగులు ఉండదు. రథయాత్ర అనేది మరింత చమత్కారాన్ని జోడిస్తుంది. ఇది ఒక భారీ రథోత్సవం. ఇక్కడ దేవతల రథాలు దైవ సంకల్పం ప్రకారం కదులుతాయని చెబుతారు. ఆలయం కూడా రహస్యంగా నబకళేబర ఆచారాన్ని నిర్వహిస్తుంది. ఇక్కడ చెక్క విగ్రహాలను భర్తీ చేస్తారు మరియు జగన్నాథుని ఆత్మగా విశ్వసించబడే బ్రహ్మ పదార్థ అనే మర్మమైన వస్తువు పూర్తి రహస్యంగా బదిలీ చేయబడుతుంది. ఇతర వివరించలేని దృగ్విషయాలలో సముద్రం యొక్క శబ్దం ఉన్నాయి. ఇది ఆలయం లోపల ఉన్నప్పుడు అదృశ్యమవుతుంది మరియు వంటగది నుండి పొగ నేరుగా పైకి లేచి ఒక నిర్దిష్ట ఎత్తులో అదృశ్యమవుతుంది. ఈ రహస్యాలు ఆలయం యొక్క లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు లక్షలాది మంది భక్తులను మరియు సందర్శకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. పూరీ జగన్నాథ ఆలయాన్ని విశ్వాసం మరియు అద్భుతం రెండింటినీ కలిగి ఉంది.